మళ్ళీ మల్లిక విషయంలో అయితే ఇంక బుజ్జి అయితే మల్లిని చంపేశాడని చెప్పని, ఇంక తను మాట్లాడకపోయినా ఇంక తను అయితే ఇంక తను చనిపోయిందని చెప్పని తన ఫోటోకైతే మాలేసి బొట్టు పెట్టి హ్యాపీగా ఉంటాడు. ఈ లోపలైతే ఇంకా బుజ్జిని వెతుక్కుంటూ ఇంక మల్లికైతే అక్కడికొస్తుంది. ఇంక చక్రధరకి అందరికీ అయితే నా ఫోటోకి నన్ను చంపేసి నా ఫోటో దండేయాలని చెప్పని ముందుగానే చేసేస్తారా అని చెప్పనని ఇంకా అదే ఫోటోని మెడలో ఉన్న దండెత్తి బుజ్జికేసి నా ఫోటోకి దండేసి బొట్టు పెట్టావు కదా! అలాగే నీకు తొందరలోనే అలాగే జరుగుతుందని చెప్పనని ఇంక మల్లిక అయితే తన బుజ్జి మీద అలాగే అరిచేసి ఉంది. ఈ లోపలైతే ఇంక చక్రధర అయితే తన బట్టలు అవన్నీ తీసుకొనొచ్చి ఇంకగా నువ్వు మా ఇంట్లో ఉండడానికి వీలు లేదని చెప్పనని ఇంక అవన్నీ ఇసురుకొట్టేస్తే అందులో పాత చిన్నప్పటి మళ్ళీ అలాగే బుజ్జి ఫోటో ఉంటుంది. అది అప్పుడు చూసి అయినా నా చెల్లెలిది నాది తన ఫోటో తన దగ్గర ఎందుకుంది అంటే నిజంగా తనేనా నా మల్లీను అని చెప్పని ఇంకా తను ఎతుక్కుంటూ పోతూ ఉంటాడు. ఏంటి ఇప్పుడే చంపేద్దామని చెప్పని వచ్చావా అంటే లేదు నీ దగ్గర ఉన్న ఫోటో ఎవరిది అని చెప్పానంటే అది అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పానంటే ఇంకా సడన్గా తన చేయి పట్టుకొని చూస్తాడు. తన చేతి మీద బుజ్జి అని రాసుంటుంది. అప్పుడు చిన్నప్పుడు మళ్ళీ పేరేమో బుజ్జి పేరేమో మళ్ళీ ఇద్దరు రాపించుకొని ఉంటారు. అంటే మళ్ళీ ఇన్ని రోజులు నా చెల్లెలే అనమాట. అంటే నా చెల్లెల్ని నా చేతులారా నేనే చంపుకోగలిగానా? అయినా మళ్ళీని చంపేంత కోపం చక్రధరకి ఎందుకుంది అని చెప్పనని ఇంక బుజ్జి అయితే తనని ఆలోచించుకుని నా చెల్లెల్ని నేను కాపాడుకోవాలి అంటాడు.